హలో గైస్, వెల్కమ్ టు కుమార్ తెలుగు స్లోలో ట్రావెలర్ని. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక విశాఖపట్నంలో చంద్రోత్సవం అనేది జరుగుతుంది కదా, ఆ వీడియో అనమాట. వీడియో మొత్తం చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఇది మన ఎంట్రన్స్ అనమాట. వీడియో టెంపుల్ ఎంట్రన్స్. ఇది మనకి కొండ కింద ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా కనుక మీకు చూసుకుంటే కనుక అక్కడ బస్ లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను వాక్ చేసుకొని దేవస్థానం వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇది మధ్యలో లొకేషన్ అనమాట. అంటే ఈ సంవత్సరం చాలా తక్కువ మంది అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగే వెళ్ళారు, ప్లస్ ఇప్పుడు కూడా వెళ్తున్నారు. లొకేషన్ అయితే కూల్గా ఉంది, సన్లైట్ కూడా రాలేదనమాట. నేను ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర బయలుదేరింది 7:30కి. ఇక్కడికి వచ్చేసరికి నేను 8:30 9కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. లొకేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా వెళ్ళుంటే కనుక ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సెల్ఫీ వీడియో నార్మల్గా తీసాను అనమాట. అక్కడ అలాగా మొత్తానికి కోకోనట్ అంటే కొబ్బరికాయ కొట్టి దేవుడికి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. మొత్తం 1000 మెట్స్ అనమాట. ఆల్రెడీ చాలా టైమ్స్ ఎక్కాను, కానీ బస్సు ఎక్కితే ఏంటంటే కనుక అక్కడ ప్లేస్ లేదు కదా, మళ్ళీ ఎక్కడానికి వెళ్ళదు అని చెప్పి నేను బస్ కాకుండా స్టెప్స్ అయితే ప్రిఫరెన్స్ చేశాను. ఒక 20 మినిట్స్లో అయితే ఎక్కడం అయితే జరిగింది. చాలా అంటే చాలా మంచి మంచి లొకేషన్స్ అంటే చాలా బాగున్నాయి అనమాట. చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. స్టెప్స్ మధ్యలో కూడా ఇంకో వే అయితే వేస్తున్నారు కొత్తది, అది కూడా చూడండి. ఎవరైనా కనుక వెళ్ళుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇది మన వాటర్ ఫాల్ అనమాట. అంటే చిన్న స్మాల్ వాటర్ ఫాల్ టైప్ అనమాట దేవుడిది. నేను మొత్తానికి అయితే ఫైనల్కి పైకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే అంటే కొంతమంది వీడియోస్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఫైనల్గా అయితే నేను లైన్లోకి అయితే రావడం అయితే జరిగింది. నేను తీసుకున్న టికెట్ వచ్చి ఏంటంటే కనుక 300 రూపీస్ టికెట్ అనమాట. ఇంచుమించు మధ్యలో వాటర్ బాటిల్స్ ప్లస్ బిస్కెట్స్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఇది ఏంటంటే మనకి స్వామివారి రథం అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ అయితే నా దర్శనం అయితే అయిపోయిందనమాట. అంటే లోపల వీడియోస్ అయితే తీయటం నాట్ అలౌడ్ కదా. మీకు లాస్ట్లో అయితే మీకు ఆ ఫొటోస్ అయితే పెడతాను అనమాట. మొత్తం బయటకు వచ్చిన తర్వాత లడ్డు అయితే ప్రసాదం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తుంటాను, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా కూడా మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ గోవింద గోవింద.